నమస్తే అండి. ఆహ్, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ శరవణ భవాయ నమః. ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్‌కొచ్చేసింది. సో, లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి. చిన్న చిన్న గ్రహాలు. వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది? వాటి యొక్క ఆహ్, ట్రాన్సిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రెజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచలన ఆకాశంలో. ఓకేనా? సో, ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 15వ తారీఖు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు. బుధుడు వక్రీగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో. అక్కడ గంధాంట డిగ్రీస్‌లో ఉంటారనమాట బుధుడు. ఈ డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా. ఆ డిసెంబర్ 15వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృశ్చిక రాశిలోనే ఉంటారు. అండ్ మనకి శుక్రుడొచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉండి, తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము. దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు. గురుడు చూసుకుంటే వృషభ రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా. తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో. తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది. రాహు వచ్చేసి మనకి ఉత్తరభాద్ర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది. కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు. ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట. ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున వక్రీ అవుతారు. అంటే నీచలో వక్రీ అనమాట. సో, మనకి ప్రెజెంట్‌గా ఇప్పుడున్న గ్రహగతులలో 3 గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి. సో, ఈ 3 గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్‌గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ ప్రెజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది. వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేపోతే హెల్త్ పరంగా, కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. కన్యరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి. లగ్నంలో కేతు సంచారము, సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది. షష్టంలో శని సంచారము, తృతీయ స్థానంలో మనకి వీళ్ళకి రవి ఇంకా బుధుడు వక్రీగతిలో సంచారం జరగడము. చతుర్థంలో శుక్రుడు సంచారము డిసెంబర్ 2వ తారీఖు వరకు. తర్వాత పంచమంలోకి సంచారం జరుగుతుంది. గురువు వచ్చేసి వీళ్ళకి భాగ్యస్థానంలో రెట్రోలో సంచారము అండ్ కుజుడు వచ్చేసి లాభస్థానంలో రెట్రోలో సంచారం జరుగుతూ ఉందన్నమాట. సో, ఇలాంటి గ్రహగతులను చూసుకుంటే ఏంటంటే ఈ నెల వీళ్ళకి శని మంచి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్‌లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడము, కెరియర్‌కి సంబంధించి వీళ్ళు ఎక్కువ శ్రమించడము, ఆఫీస్ సంబంధించి అంటే ఎక్కువ వర్క్ ఇచ్చినా సరే వీళ్ళు ఆ వర్క్‌ని డెడ్‌లైన్స్‌ని ఫేవరబుల్‌గా చూసుకొని వీళ్ళు ఆ రకంగా ప్లానింగ్ చేసుకొని ఆ డెడ్‌లైన్స్‌ని రీచ్ అయ్యేలాగా వీళ్ళు వర్కౌట్ చేసుకోవడము మనకి ఈ నెల శని యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి బాగున్నాయన్నమాట. గురుడు భాగ్యస్థానంలో సంచారము వక్రీగతిలో ఉండి కన్యారాశి, కన్యాలగ్నం వాళ్ళకేంటంటే ఎవరైనా ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలనుకుంటే, వాళ్ళ కెరియర్‌కి సంబంధించి ఏదైనా స్కిల్ సెట్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ నెలలో కూడా మంచి ప్రయత్నాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. శని బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదే మాదిరిగా గురు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా లాంగ్ టర్మ్ కోర్సెస్‌లోకి ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలి, లేపోతే ఉద్యోగరీత్యా కెరియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏదైనా సర్టిఫికేషన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. తృతీయంలో ఉన్న రవి 15వ తారీఖు తర్వాత చతుర్థ స్థానంలో సంచారం కూడా ఏంటంటే కొద్దిపాటిగా గృహ వాతావరణంలో వీళ్ళకి కొద్దిగా ఈగో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉందన్నమాట. సో, ఆ ఈగో వల్ల వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే మాటలు మాట్లాడడము, ఫ్యామిలీలో రిలేషన్‌షిప్స్‌కి పరంగా కొద్దిగా ఆచితూచిగా మాట్లాడకుండా ఈగోని ప్రదర్శించేసరికి కొద్దిగా రిలేషన్‌షిప్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈగోలకి వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేయకుండా, ఎందుకంటే కన్య రాశి వాళ్ళకి ఒక అలవాటు ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళని చాలా తొందరగా క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉండే ప్లానింగ్ చేస్తారన్నమాట.
అది ఏ విషయంలోనైనా సరే. అది పర్సనల్ మ్యాటర్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ మ్యాటర్స్ అవ్వచ్చు కాబట్టి, ఆ పర్ఫెక్షన్‌ని కోరుకున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఆ పర్ఫెక్షన్ రాదు కాబట్టి, అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వీలైనంత మట్టుకు గృహ వాతావరణంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుక్రుడొచ్చేసి మీకు డిసెంబర్ 2 తారీఖున పంచమ స్థానంలో సంచారం జరగడం ఏంటంటే, పిల్లల పట్ల మీరు కొద్దిగా మంచి ఎంజాయ్‌మెంట్ చేసే టైం మీకు ఫేవరబుల్‌గా ఉంటుంది. అంటే పిల్లల వల్ల మీరు కొద్దిగా హ్యాపీనెస్ పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అదే కాకుండా ఎవరైనా కన్యా రాశి వాళ్ళు గనక లాంగ్ టర్మ్ నుంచి పిల్లల కోసం ప్లానింగ్ ఎవరైనా చేస్తూ ఉన్నట్టు గనుక ఉంటే వీళ్ళకేమవుతుందంటే ఈ నెలలో మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అంటే కన్సీవ్ అవ్వడానికి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2 గురువులు కూడా పంచమం అండ్ భాగ్యంలో ట్రాన్సిట్ జరగడము ఇది మంచి బ్లెస్సింగ్స్ అన్నమాట. ఒక మంచి పూర్వ పుణ్యము యాక్టివేట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఈ నెల మనకి కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇదివరకు ఎవరైనా సరే ఎక్కడన్నా డబ్బులిచ్చేసి ఇరుక్కుపోయి ఉంటే కనుక ఈ నెలలో వీళ్ళకి డబ్బులు రిటర్న్ రావడానికి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్‌గా చెప్పుకోవచ్చు. కాకపోతే లాభస్థానంలో కుజుడు వక్రీగతిలో ఉండి నీచలో ఉండడం ఏంటంటే ఏదన్నా షార్ట్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైనా చేసుకొని లేకపోతే షార్ట్ డిస్టెన్సెస్ ఏవైనా ట్రావెలింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఉంటే గనక దానికి సంబంధించి కొద్దిపాటిగా వీళ్ళకి డిసప్పాయింట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి వీళ్ళకి అయ్యేదొకటి ఆ కోరిక నెరవేరట్లేదు అనే ఒక దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హెల్త్ పరంగా చూసుకుంటే కేతు లగ్నంలో ఉండడము, వీళ్ళకొక రకమైన కన్‌ఫ్యూజన్‌లో ఉండడము, ఒకటికి 10 సార్లు ఏదైనా ప్రయత్నం చేసేసరికి ఏంటంటే ఫిజికల్‌గా డ్రైన్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆపోజిట్‌లో రాహు ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎవరైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే గనక మీ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆర్థిక లావాదేవీలు ఏవైనా బిజినెస్ పార్ట్నర్స్ తోటి గనక డీల్ చేసుకుంటే గనక ఫైనాన్షియల్ మ్యాటర్స్‌కొచ్చేసరికి అది మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. కంప్లీట్‌గా వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మీ కంట్రోల్‌లో కూడా కొన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎందువల్ల అంటే రాహు సప్తమంలో ఉన్నప్పుడేంటంటే అపోజిట్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మనము ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయలేకపోతే మీరు ఇబ్బంది పాలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి 100% వాళ్ళ పైన డిపెండ్ కాకుండా మీ స్వతహాగా కూడా కొద్దిగా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరైనా ల్యాండెడ్ ప్రాపర్టీస్ లేకపోతే ఇల్లు కొనడమో లేకపోతే భూములు కొనుక్కోవడమో ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటే కనుక ఈ నెల కూడా కొద్దిగా వాయిదా వేసుకుంటే గనక బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే నీచలో ఉన్న కుజుడు అందులో రెట్రోలో ఉంటారు కాబట్టి, భూమి కారకుడు కాబట్టి, అందులో మళ్ళీ చతుర్థంలో మనకి 15వ తారీఖు తర్వాత రవి సంచారం జరుగుతుంది కాబట్టి, కొద్దిగా గవర్నమెంట్‌కి రిలేటెడ్ ఏదన్నా లిటిగేషన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ విషయంలో కొంచెం ఒక నెల రోజులు వెయిట్ చేసి తర్వాత ప్లానింగ్ చేసుకుంటే బావుంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే గనక మెంటల్ హెల్త్ కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ ఓవర్ వర్క్ చేయడం వల్ల కూడా మీరు ఫిజికల్‌గా డ్రైన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే సడెన్‌గా డాండ్రఫ్ ఎక్కువైపోవడము, ఇట్లాంటివి దానివల్ల మనకి కొద్దిగా హెల్త్ పరంగా మనకి మానసికంగా ఒత్తిడి పెరగడము, ఈ నర్వస్ సిస్టమ్‌లో కూడా కొద్దిగా ఒత్తిడి పెరగడం అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి, ఆ కోణంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు కావాలి అని అనుకుంటే గనక ప్రతి గురువారం రోజు గురువుకి దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ, లేకపోతే వైష్ణవాలయంలో కానీ నవగ్రహాలు ఉంటే గనక గురువు బ్లెస్సింగ్స్ కోసము 16 ప్రదక్షిణాలు గురువుకి తిరగడము మాత్రం చెప్పదగిన సూచన. అండ్ అది కాకుండా గణపతి ఆరాధన కూడా మీరు రెగ్యులర్‌గా చేసుకుంటే కూడా మీకు లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, ఎవరైనా సరే జాబ్స్ పోయిన వాళ్ళు ఎవరైనా సడెన్‌గా జాబ్ పోయిన వాళ్ళు ఉంటే గనక జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు విఘ్నాలు తొలగి తొందరలో మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శుక్రుడు మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ అయిన తర్వాత డిసెంబర్ 2 తారీఖున కాబట్టి గణపతి ఆరాధన కూడా రెగ్యులర్‌గా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే మీ జన్మ జాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులతోటి విశ్లేషణ చేయించుకోండి. నమస్తే.